లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా మినిమలిస్ట్ లివింగ్ 10 రూల్స్ టు సింప్లిఫై అండ్ చేంజ్ యువర్ లైఫ్. మినిమలిస్ట్ లివింగ్ మీ జీవితాన్ని సరళీకృతం చేయటానికి, మార్చడానికి 10 నియమాల గురించి తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం ట్రెండ్ అవుతున్న మినిమలిజం జీవన విధానం. ఈ మినిమలిజం న్యూయార్క్లో 1960లో మొదలైంది. మినిమలిజం అంటే జీవితానికి విలువ ఇవ్వని ప్రతిదాన్ని తీసివేసి మిగిలి ఉన్న ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం. అంటే తక్కువతో ఎక్కువ అనే సాధారణ జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. ఈ జీవన విధానం మీ జీవితంలో మరింత క్రమబద్ధంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ మినిమలిజం ఇప్పుడు ప్రపంచంలో బాగా వ్యాప్తి చెందుతుంది. దీని గురించి సత్యసాయిబాబా గారు ఏం చెప్పారంటే, డు నాట్ వేస్ట్ ఫుడ్, డు నాట్ వేస్ట్ మనీ, డు నాట్ వేస్ట్ టైం, డు నాట్ వేస్ట్ ఎనర్జీ, డు నాట్ ఎక్స్‌ప్లాయిట్ నేచర్ అని చెప్పారు. స్టీవ్ జాబ్స్, మహాత్మా గాంధీ ఈ మినిమలిస్ట్ జీవన విధానాన్ని ఫాలో అయ్యారు. ఇంకా ఈ 10 పాయింట్లో నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ది ఆర్ట్ ఆఫ్ డిక్లరింగ్ రెగ్యులర్లీ. మీరు ఉపయోగించని లేదా అవసరం లేని అంశాలను వదిలివేయాలి లేదా తీసివేయాలి. తేలికైన, మరింత సంతృప్తికరమైన జీవనశైలిని అలవాటు చేస్తుంది. ఇంట్లో అవసరం లేని వస్తువులను వదిలించుకోవటం మాత్రమే కాదు, జీవితంలో మీకు అవసరం లేని విషయాలను, కోరికలను వదిలించుకొని సంతృప్తిగా బతకమని చెప్పే ఒక జీవన విధానమే మినిమలిజం అని చెప్పవచ్చు. నెంబర్ 2, చూజింగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాంటిటీ కంటే నాణ్యతను ఎంచుకోవటం, పరిమాణం కంటే నాణ్యతను ఎంచుకోవటం అన్నమాట. మీరు విలువైన విషయాలపై ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే ఆ అభిరుచిని కొనసాగించటం, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవటం, కొత్త పుస్తకాన్ని చదవటం లేదా సమయం దొరకని చోటికి వెళ్ళటం చేయవచ్చు. జీవితంలో ఉన్నతమైన, విలువైన వాటిని మాత్రమే ఎంచుకోవటమే ఈ మినిమలిజం. నెంబర్ 3, ద 1 ఇన్ 1 అవుట్ రూల్. అంటే కొత్త విధానం తెలిసినప్పుడు పాత విధానాన్ని వదిలివేయటం. కాలం మారుతుంది, మార్పు సహజం. పాత ఆలోచనలు, పాత వస్తువులు, పాత విధానాన్ని వదిలేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా మన విధానాలు, ఆలోచనలు మార్చుకుంటూ ఉండాలి. నెంబర్ 4, లిమిటింగ్ డిజిటల్ డిస్ట్రాక్షన్స్. డిజిటల్ టెక్నాలజీని పరిమితం చేయటం, సోషల్ మీడియా, సెల్ ఉపయోగాలను పరిమితం చేయటం. ఇది మన రోజువారీ ఒత్తిడిని గణనీయంగా తగ్గించి సమయాన్ని ఆదా చేస్తుంది. నెంబర్ 5, మైండ్ఫుల్ స్పెండింగ్. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం. ఖర్చు చేసే ముందు నాకు ఇది అవసరమా, నా జీవితానికి విలువిస్తుందా అని తెలుసుకున్నాక ఖర్చు చేయాలి. మినిమలిజం వల్ల టైం అండ్ మనీ 2 సేవ్ అవుతాయి. అన్నిటికీ మించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన వాటిపై తక్కువ ఖర్చు, మీకు అవసరమైన వాటిపై మాత్రమే పెట్టుబడి పెట్టే విధంగా చేసి ఆర్థికంగా స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. నెంబర్ 6, సింప్లిఫైయింగ్ గోల్స్. లక్ష్యాలను సరళీకృతం చేయడం. ఎక్కువ నియమాలు చేయటానికి ప్రయత్నించే బదులు కొన్ని అతి ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. దీనివల్ల సమయం, శక్తి మరియు వనరులను సమర్థవంతంగా మెయింటైన్ చేయవచ్చు. ఈ విధానం సమతుల్య జీవనానికి గేమ్ చేంజర్గా ఉంటుంది. మనకు ఎంత అవసరమో అది మాత్రమే ఉంచుకొని మిగిలిన అన్నిటినీ వదిలించుకోమని చెప్తుంది లైఫ్ స్టైల్. దీర్ఘకాలిక లక్ష్యాల కొరకు అనవసరమైన వాటిని వదులుకునేటట్లు చేస్తుంది. నెంబర్ 7, ఎంబ్రేసింగ్ ఎంప్టీ స్పేసెస్. నిరంతర పనే కాకుండా విశ్రాంతిలో ఆహ్లాదకరంగా ఆనందించడం. క్లారిటీ, సింప్లిసిటీతో జీవించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నెంబర్ 8,
సింప్లిఫైయింగ్ యువర్ షెడ్యూల్, మీ షెడ్యూల్ని సరళీకృతం చేయడం. మీ షెడ్యూల్ను సులభతరం చేయటం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఆనందాల కోసం అవకాశం కల్పిస్తుంది. చాలామంది మినిమలిస్టులు జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ని ఎంచుకొని తక్కువతో సింపుల్గా జీవిస్తారు. నెంబర్ 9, ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. మినిమలిస్టులు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావాన్ని తప్పకుండా పాటిస్తారు. కృతజ్ఞత సాధన వలన ఉల్లాసకరమైన సంతృప్తికరమైన జీవనశైలి కొనసాగించవచ్చు. నెంబర్ 10 లాస్ట్ది, లివింగ్ ఇంటెన్షనల్లీ. మీ జీవితాన్ని ఇష్టప్రకారం జీవిస్తారు, మీ ఉద్దేశపూర్వకంగా జీవించగలుగుతారు. మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయితే ముఖ్యమైన వాటిని డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. అప్పుడు మీరు ఫోన్లో ఉన్న అనవసరమైన డేటాను ఎలా తొలగిస్తారో అదేవిధంగా ఉపయోగం లేని వస్తువులను కానీ పనులను కానీ తొలగించుకొని క్లారిటీ, సింప్లిసిటీతో జీవించటమే మినిమలిజం. ఇదండి మినిమలిజం యొక్క జీవన విధానంలో 10 నియమాలు. ఈ విధానాన్ని అన్ని విషయాలలో అన్ని రంగాలలో అమలుపరచవచ్చు, ఎంతో లాభపడవచ్చు. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.